నమస్కారం. పసందైన వంటకాల ప్రత్యేక కార్యక్రమం రుచి చూడుకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఓల్డ్ అల్వాల్లో నివాసం ఉంటున్న జ్యోతి గారు రెండు ప్రత్యేకమైన వంటకాలతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఆవిడని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ వంటకాలు ఏంటో మనం కూడా తెలుసుకుందామా. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారా? ఓకే, అమ్రాకానికి కావాల్సిన పదార్థాలను చెప్పేస్తారా? మ్యాంగో, సేమియా, నెయ్యి, పాలు, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, పంచదార. సో వ్యూయర్స్ చూసారు కదా అమ్రాకాన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి అమ్రాకాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి, ఫస్ట్ ఏం చేద్దాం? ఒక ముందు స్టవ్ అండి. ఓకే అండి, ఆన్ చేయండి. బౌల్ ప్యాన్ పెడదామా? కాస్త నెయ్యి వేయాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కాక సేమియా వేసి ఫ్రై చేయాలంటారా? ఫ్రై చేయాలి. ఓకే. సో ఎందుకంటే మనం ఈ సేమియా ఎప్పుడు యూజ్ చేసినా కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. ఇందులో ఒకటి వాటర్ పోసి ఉడికించాలండి. ఓకే. సో కొంచెం సరిపోతాయి? సరిపోతాయి. ఇది తీసి కొంచెం షుగర్ కరిగించుకోవాలండి. ఓకే. వేరొక బౌల్ పెట్టండి. సో ఇది పక్కన ఉంచే అది పక్కన షుగర్ మునిగేంత వరకు నీళ్ళు పోసి కరిగించుకోవాలి. షుగర్ పాకం వచ్చేలా షుగర్ పాకం వచ్చేలా చేయాలి. షుగర్ ఇంత పడుతుందా అండి మనకి? పడుతుంది. సో అంటే ఇది మన ఎలా రావాలి? తీగ పాకం అంటారా, ముద్ర పాకం అంటారా? మనము జామున్ చేస్తాం కదండి, ఆ పాకం రావాలి. అంటే మరీ పాకం కూడా కొంచెం దగ్గర పడిపోతే కరిగి చాలు. ఇంకొంచెం రావాలంటారా? సరే. సో ఈ పాకం కూడా మ్యాంగోలో కొన్ని వాటర్ పోసి ఉడికించాలి. సో మనం సేమియా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము, అలాగే పాకం కూడా పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మ్యాంగో జ్యూస్ మనం ముందుగానే తీసి పెట్టుకోవాలండి. దాంట్లో మనం వాటర్ వేసి బాగా ఉడికించాలన్నమాట. మ్యాంగోని ఇలా ఉడికించవచ్చా అండి? ఉడికించవచ్చు. ఏం కాదు కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ని మనం ఎక్కువ బాయిల్ చేసే ప్రాసెస్ పెట్టరు కదా, ఏదో పైపైన వేసేయటమో అలా చేస్తూ ఉంటారు. ఈ మ్యాంగో ఉడికించవచ్చు, కానీ ఎక్కువసేపు కాకుండా కొంచెం సరిపోతుంది కదా. కొంచెం వాటర్ దగ్గరికి పడాలి. ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే సేమియాలో ఈ షుగర్ పాకం వేయాలండి. ఓకే, ఈ సేమియాలో వేసేయాలా? వేయాలి. షుగర్ పాకం సేమియా కొంచెం పట్టే వరకు ఉంచాలా అండి? కొంచెం ఉడికించాలి. ఆల్మోస్ట్ మనకి ఇందాక సెమీ బాయిల్ అయ్యాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పాకంలో ఇంకొంచెం బాగా ఉడికిపోతాయి సేమియా. ఇందులో పాలు పోయాలి. పాలు వేసేయాలి. ఓకే. ఇవి పచ్చిపాలా అండి, కాచిన పాలు? కాచిన పాలు. అంటే మనం సేమియా పాయసం అయితే ఏంటంటే జస్ట్ పాలు ముందు వేసేసి తర్వాత పాలు పోసేసుకుంటే, ఇది ఏంటంటే పాకం దేనికి అది సపరేట్ గా మనం చేసి వేయాలి. అండ్ మ్యాంగో కూడా ఒక స్పెషల్ గా ఉంటుంది, అది ఇప్పుడు యాడ్ చేస్తారు. ఇది కాసేపు ఉడకాలండి? 5 minutes. ఇందులో మ్యాంగో జ్యూస్ వేయాలి. ఓకే. ఇంత వేడి వేడి దాంట్లో వేసేయచ్చు అంటే వేసి కలర్ భలే చేంజ్ అయిపోయింది కదా. ఈ ఐటమ్ ఎవరికి బాగా ఇష్టం అండి? అందరు తింటారండి. అందరు తింటారా? ఎందుకంటే సేమియా సగం వీటిలో కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. మ్యాంగో యాడ్ చేసాం, కొంచెం తీయగా కొంచెం పుల్లగా. ఇది కొంచెం దగ్గర పడాలంటారా? కొంచెం దగ్గర పడాలి. ఎంతసేపు పడుతుంది దగ్గర పడటానికి? 3 minutes. 3 minutes పడుతుంది.
ఓకే అండి, ఈలోపు నేను ఒకసారి వ్యూవర్స్కి ప్రాసెస్ చెప్తాను. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఆమ్రకాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి సేమియా బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి లైట్గా సెమీ బాయిల్ చేసి పక్కన పెట్టేయాలి. మరొక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో కూడా మనం కొంచెం వాటర్ అంటే షుగర్ తీసుకోండి, బికాజ్ మనం షుగర్ పాకం పట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ అంటే ముదురు లేదా పాకాలతో సంబంధమే లేదు. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి కొంచెం వాటర్ దగ్గరికి వచ్చేసి సరిపోతుంది. మనం క్వాంటిటీ చూసుకొని మనం ఎంతైతే ఇంగ్రీడియంట్స్ స్వీట్నెస్ కావాలి అనుకుంటున్నామో ఒక ఫుల్ బౌల్ షుగర్ వేసేసి దాంట్లో మనం వాటర్ యాడ్ చేసాక పాకం దగ్గర పడే వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ పాకం స్టార్ట్ అయ్యాక దెన్ మనం దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. మన తీగ పాకం ముదురు పాకం ఏం అవసరం లేదు, బాగా మిక్స్ అయిపోతే చాలు. దెన్ అది కూడా పక్కన పెట్టేసుకున్నాక మరొక మ్యాంగో ప్యూరీ ఉంటుంది కదండి, మనం మ్యాంగోని మొత్తం కూడా పీల్ చేసేసి అదంతా కూడా థిక్ ప్యూరీలా చేసేయాలన్నమాట. ఆ ప్యూరీలో మనం కొంచెం వాటర్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు అలా పోయే వరకు మనం బాయిల్ చేయాలి. అది కూడా బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సేమియా, సెమీ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ సెమీ బాయిల్ చేసుకున్న సేమియాలో నెక్స్ట్ సెకండ్ టైం మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకం ఉంది కదా, ఆ రెండు మిక్స్ చేసేసేయాలి. ఆ రెండు మిక్స్ అయిన తర్వాత కూడా కాసేపు అంటే సేమియా పంచదార పాకం బాగా మిక్స్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఆ స్వీట్నెస్ అంతా కూడా సేమియాకి పట్టేదాకా మనం లైట్గా బాయిల్ చేయాలన్నమాట. దెన్ అవి కూడా బాయిల్ అవడానికి కొంచెం ఆ పాకం అదంతా దగ్గర పడి లైట్గా మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఆ వాటర్ అదంతా మిక్స్ అయిపోయి దగ్గర పడ్డాక మనం మిల్క్ కూడా యాడ్ చేయాలి. ఆ మిల్క్, షుగర్ పాకము అలాగే సేమియా మొత్తం కూడా మిక్స్ అయ్యడానికి ఒక 2-3 minutes టైం పడుతుంది. దెన్ అది అయిపోయాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంటుంది కదండి, ఆ మ్యాంగో ప్యూరీ కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మనం యాడ్ చేసేసాం అది కూడాను. దెన్ మనం ఒక 3 minutes వెయిట్ చేస్తే కనుక అదంతా కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. మరి వెయిట్ చేద్దామా? సో ఆమ్రకాండ్ ప్రిపేర్ అయిందేమో చూద్దామా అండి. ఇప్పుడు అయిపోయిందా? ఇంకా మనం సర్వింగ్ బౌల్ స్టవ్ కట్టేయాలి. ఓకే, స్టవ్ కట్టేసి ఇలాచి పౌడర్ ఓకే, అర టీ స్పూన్ ఇలాచి పౌడర్, ఒక 1 minute అలా ఉంచేస్తే మాత్రం దెన్ మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది, మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీద్దామా అండి? ఓకే, తీయండి. వేడి గుమగుమలాడే ఆమ్రకాండ్ కీర్ రెడీ అండి. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చేయాలా? నేను చేయాలి, మీరు చెప్పలేదు అది. టేస్ట్ చేయాలి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా వేడిగా గుమగుమలాడే ఆమ్రకాండ్ కీర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనకి ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది. అట్ ది సేమ్ టైం మ్యాంగో కూడా యాడ్ అయ్యి ఉంది కాబట్టి చాలా స్పెషల్గా కొత్తగా కూడా అనిపిస్తుంది. అండ్ పిల్లలు వాళ్ళకైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు, బికాజ్ ఇదంతా కూడా చాలా స్వీట్గా ఉంటుంది, మ్యాంగో యాడ్ అయింది, అలాగే జీడిపప్పు, ఇవి బాదం అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. అండ్ మ్యాంగో ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా స్వీట్గా సేమియా అదంతా కూడా బాగా బాయిల్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. వన్స్ మీరు ఇది ట్రై చేసి తిన్నారంటే మాత్రం డెఫినెట్గా వదలరు, అంత టేస్టీగా ఉంది. సో ఆమ్రకాండ్ కీర్ మీరు కూడా ట్రై చేయండి. సో జ్యోతి గారు, ఆమ్రకాండ్ కీర్ చాలా టేస్టీగా ఉంది, మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంది. మరి మీరు కూడా ఇలాగే రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో పసందైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.